తమ్ముడు జానీ మన కోసం ఎంతో ఆహ్లాదకరంగా వీడియోలు చేసి మనల్ని అందరినీ ఆహ్లాదపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియో షేర్ చేసి మా యొక్క జానీ వండర్స్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జానీ వండర్స్. ప్లీజ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఇద్దరు యాక్టింగ్ లో చాలా బాగా కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు ఫాలో థ్యాంక్స్. బాయ్. తెలుసో తెలియకో కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోవడం సహజం. కానీ అలా విడిపోయిన తర్వాత ఆ ప్రభావం వారి పిల్లలపై పడుతుంది. చిన్నప్పటి నుంచే ఆ పిల్లల మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. వారి భవిష్యత్తు కూడా తారుమారు అవుతుంది. అందువల్ల భార్యాభర్తలుగా కాకపోయినా పిల్లల కోసం తల్లిదండ్రులుగా వారిని అర్థం చేసుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటగా ప్రతి తల్లిదండ్రి నిలవాలని చెప్పే ప్రయత్నమే మా ఉద్దేశం. మీ జానీ వండర్స్. ఏమైంది అబ్బాయికి ఇలా నిలబడ్డాడు? గోదావరి ప్రభావం చూస్తేనేమో చాలా ఎక్కువగా ఉంది. బాబు ఎవరు నువ్వు? ఇదిగో నిన్నే. ఎవరబ్బాయి నువ్వు? ఇక్కడ నిలబడ్డావేంటి? ఎవరబ్బాయి నువ్వు? ఇక్కడ నిలబడ్డావేంటి? ఏంటి ఎంత పిలుస్తున్నా ఉడుకో పలుకు లేదేంటి? మాట్లాడేంటి? పిలిచేది నిన్నే. ఎవరబ్బాయి నువ్వు? పిలుస్తుంటే మాట్లాడవేంటి? ఇదిగో బాబు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇదిగో బాబు నిన్నే. మాట్లాడు. ఇదిగో బాబు. రే నిన్నే మాట్లాడవేంటి? రే ఏంటి నీ గోలేటి? ఇందాక నుంచి వస్తున్నాను. నీ గోలేటి? ఇందాక నుంచి వస్తున్నాను. ఎవరు కావాలి నీకు? బాబు బాబు అని ఇందాక నుంచి ప్రాణాలు తీసేస్తున్నావు ఏంటి? ఏంటి నీ గోలేటి? నేను అసలు చిరాకుంటేనే. అది కాదు బాబు. ఏంటి ఇలా నిలబడ్డావు ఒంటరిగా? ఏంటి నీ బాధ ఏంటి చెప్పు. నా బాధ ఏదో నేను పడతాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. అరే మా బామ్మర్ది విక్రమ్లా ఉన్నాడేంటి? బావా. అరే విక్రమ్ నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు బావా, సరదా గుడికొచ్చాం. ఏంటి ఎలా ఉన్నావు? ఎప్పుడో చూస్తాను, చాలా మారిపోయావు. ఏముందిరా నీకు తెలిసిందే కదా, మొత్తం లైఫ్ అంతా తారుమారు అయిపోయింది. అక్క నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, బాగానే కలిసి ఉన్నారు, ఇప్పుడు ఇడిపోయారు. ఎవరు తప్పని చెప్పు. నువ్వు చెప్తే ఎదురకంగా వింటావు, కానీ మా అక్కలు వినంది కదా.
వినడంలో చెప్పలేం కదా మనం. మీరు బాగానే ఉన్నారు, కానీ మీ అబ్బాయి ఉన్నాడు. మీ అబ్బాయి పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించారా ఇద్దరు కూడా? ఏం అబ్బాయిలేరా బామర్ది, ఈ రోజుల్లో పిల్లలకి అసలు చెప్పలేకపోతాం. ఆని చూడు, ఇందాక నుంచి నీటిలో అలా నుంచునే ఉన్నాడు. ఏరా బాబు అని అడిగితే నీకెంతలో నా గొడవ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో పిల్లలు అలా తయారయ్యారు, ఎవరికి చెప్పలేకపోతున్నాం కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకెవడో అదిగో అక్కడ నుంచున్నాడు కదా, ఇందాక నుంచి ఏదో పోగొట్టుకున్నట్టు నీటిలో నుంచి చూస్తున్నాడు కదా. బావా నేను చూస్తుంటే నువ్వు నవ్వాలో ఎడవాలో నాకు అర్థం కావట్లేదు బావా. అదేంట్రా బామ్మద్ది అంట మాట్లాడినావు? యారా కన్నా కొడుకుని పట్టుకుని ఎవడో మనకు తెలియదు అంటున్నావు. ఏంట్రా బామ్మద్ది, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆడెవడో కదా బావా, నీ కన్న కొడుకేవాడు. బావా ఏమైంది బావా? బావా లేకు బావా, ఏమైంది బావా? లేకు బావా, బావా లేకు బావా, ఏమైంది బావా? లేకు, ఎందుకు ఏడుస్తున్నావు బావా? లేకు బావా, ఎందుకు ఏడుస్తున్నావు? లేకు బావా, లేకు. ఏమైంది బా అంతలా బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు ఒకసారి. ఎందుకంత బాధపడుతున్నావు? ఏం జరిగింది? ఇన్నాళ్ళ తర్వాత ఆయన చూసాక ఆగలేకపోయానరా. ఒక్కసారి అని నాన్నని పిలమనరా.
ఆ నోటి నుండి నాన్న అని పిలిపినాలని ఉందరా. మా అక్క ఆడు ఎక్కేసిన మాటలకే నువ్వు నాన్న మీద వెళ్తే నేను ఇక్కడ చంపేస్తాడు. ఇంటికి కూడా అలా నిన్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పుడు అనమను నాన్నని. సరే ఎంతలా బాధపడతాం కదా, ఆడితో ఒకసారి మాట్లాడుతున్నాం. అరే కిషోర్, ఇలా రా ఒకసారి. ఇతనేటి ఎక్కడ ఉన్నాడో? ఇతనితో నీకేటి పని? ఏం లేదురా, మా బెస్ట్ ఫ్రెండ్ తండ్రిలో అంటాడు నీకు. కన్న తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. నాకు ఎంతమంది తండ్రి లేడు. ఇంకా ఇందాక చూసానులే ఇతను ఎంత గొప్పోడు. అతనికే పిల్లలంటే ఇష్టం ఉండదు, శత్రువులు అంటే వాళ్ళు పిల్లలు. అదేంటి బాబు అలాగంటున్నావు? నీటిలో ఒక్కడవే ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నామని అన్నాను అంతే. నీ మనసు ఏమైనా నొప్పించుంటే బాధపడకు, నన్ను క్షమించు. సరే పర్లేదు అంకుల్. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. ఏబా ఏమైంది? ఏముందిరా, కన్న కొడుకు తండ్రిని పట్టుకుని అంకులు అంటుంటే అంతకన్నా దరిద్రమేమైనా ఉందా? నీ బాధ పక్కడికి కూడా రాకూడదు బావా. ఎరా బామర్ది, ఎక్కడున్నావురా? మొన్న వచ్చిన ప్లేస్ కాడికి ఒకసారి రా. నా కొడుకుని కూడా ఒకసారి తీసుకురారా, ఒకసారి చూడాలని ఉంది వాడిని. ఏటి అంకుల్ అలా దిగులుగా కూర్చున్నారేటి? నువ్వు ఒప్పుకుంటున్నావు కదరా? నీ కష్టం ఎవరు రాకూడదు బావా. ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు? నీ గురించి కాదు నాన్న. మావయ్య, ఈ ఊరు చాలా బాగుంది కదా. అబ్బో ఇదేముంది, నువ్వు చూడడం చాలా ఉంది. చూపిస్తావా? మనకు ఖాళీ లేదు కానీ అంకుల్ తీసుకెళ్తాను, అంకుల్తో వెళ్ళు. అదేంట్రా బామ్మద్ది, నువ్వు కూడా అలాగ అంకుల్ అంటున్నావు? సారీ బా, సడన్గా వచ్చేసింది. నీ కొడుకుతో టైంపాస్ టైం వచ్చింది, తీసుకెళ్ళి ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ రా బామ్మద్ది. ఎంజాయ్. బొట్టిద్దాం అంకుల్. సరే పద ఎక్కుదాం. అంకుల్ అంకుల్ ప్యానాలు తీసేస్తున్నాడు ఇటు. కన్న తండ్రిని పట్టుకుని అంకుల్ అంటామంటే.
చాలా థ్యాంక్స్ అంకుల్. చిన్నప్పటి నుంచి చూడలేని లొకేషన్లు అన్నీ చూపించారు. నేను ఉన్నట్టు అంకుల్ నా పదం తప్పించి ఇంకేం రాదేంట్రా? మరి ఏమని పిలవాలి నిన్ను? అంటే అది డాడీ అని పిలవచ్చు కదా. డాడీ అనా? డాడీ అని అసలు ఎవరైనా పిలుస్తారు అలాగా? ఈ ప్రపంచంలో డాడీ అని పిలిచింది ఒకళ్ళనే ఒకళ్ళని, కన్న తండ్రిని. ఎవరన్నా పడితే వాళ్ళని అలా పిలిస్తే చండాలంగా ఉంటుంది. సరే నీ ఇష్టం, ఇంకేదోటాను. లొకేషన్ బాగుంది కదా, ఓ సెల్ఫీ దిగుదాం. ఇదిగో ఓసారి ఫోన్ పట్టుకో. ఇందాక పడవెక్కిన దగ్గర నుంచి టాయిలెట్ వచ్చేస్తుందా? పట్టుకో, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. బా ఏంటి బా, మీ అబ్బాయితో బాగా ఎంజాయ్ చేసావా? నా కొడుకుని చూడాలి, నా కొడుకుతో ఎంజాయ్ చేయాలన్నావు. నీ ఆశలు తీరిపోయినట్టేగా ఇవాళతోను. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. బోటింగ్ షిప్పింగ్ చేస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ తిప్పుతున్నావు. అదే నువ్వు మా అక్క కలిసి ఉంటే కనుక రోజు ఇలాగ ఎంజాయ్ చేయొచ్చు కదా బావా. ఇంకెందుకు, నేను మీ నాన్నని చెప్పి మీ ఇద్దరు సింపుల్ కలిపేస్తాను. అదెంత పని? హలో 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 బావ, మాట్లాడు బావా. హలో 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 మాట్లాడు బావా, ఏమైంది? హలో హలో మావయ్య,
ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నిజమేనా? అంటే అతనేనా మా నాన్న? మరి నాకు ఇంతగా అబద్ధం చెప్పు. ఇంతసేపు తిరిగింది నేను మా నాన్నతోటేనా? అమ్మాయి అనుకున్నాను, నువ్వు కూడా మోసం చేసావు అయితే నన్ను. నేనంటే నాన్నకి ఇష్టం లేకపోతే అతను నాతో అలా తిరగడు కదా. నా మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు? చెప్పు, మాట్లాడవేటి? రే సారీ రే కిషోరు, నిన్ను మోసం చేయలేను కదరా. మీ అమ్మ చెప్పిన మాటలకే మీ నాన్న మీద కోపడమని తెలిసి ఇలా చేశాను రా. కానీ ఒక నిజం చెప్పను నీకు, కానీ నువ్వంటే మీ నాన్నకే ప్రాణం రా. అలాంటి తండ్రి దొరకడం నీ అదృష్టం రా. నా మాట విని మీ నాన్న ఇప్పుడు వదలగరా ప్లీజ్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్న కలువు. మీ నాన్నతో కలుస్తుందామంటే మీ అమ్మని మీ నాన్న కలిపే బాధ్యత నాది, ఓకేనా? నా మీద నమ్మకం ఉంచుకో. ఓకే బాయ్. కిషోర్, ఒకసారి ఫోన్ ఎలాగివి? ఫోటోలు చాలా బాగున్నాయి అంకుల్. ఫోటోలో ఎవరు, మీ వైఫా? అంకుల్ అంకుల్ అని నన్ను పిలవద్దన్నప్పుడు నాకు అర్థం అవ్వలేదు. డాడీ అని పిలవమన్నప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకు నాకు అబద్ధం చెప్పు. ఒకసారైనా నేనే మీ నాన్న అని చెప్పుండాల్సింది కదా. ఆగు, వెళ్ళిపోతున్నావేంటి?
నిన్నే మాట్లాడు. ఆగు, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేటి? నిన్నే మాట్లాడు. నిన్నే మాట్లాడు. ఆగు, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేటి? ఆగు డాడీ. ఏమన్నావు డాడీ? ఇప్పటికి పిలిచావా డాడీ అని? ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ కిషోర్. రానా? ఎందుకు డాడీ ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు? ఇప్పటి నుంచి దూరం కిషోర్. ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. మొత్తానికి తండ్రి కొడుకులిద్దరు కలిసిపోయారు. ఇది కదా మనకు కావాల్సింది. మీ నాన్న నిన్ను కలిపాను కదా, మీ అమ్మని మీ నాన్న కలిపే బాధ్యత కూడా నాదే. నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. ఇది ఒకసారి మావయ్యను. థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్, ఆల్ ద బెస్ట్.
తల్లి, నేను నా కొడుకు కలిసి ఉండేలా చూసావు. అలాగే మీ ఇద్దరం ఇడిపోకుండా ఉండేలా చూడు తల్లి. చల్లగా కాపాడమ్మా. ఏంటన్నా, ఏంటి మంచి హుషారుగా కనబడుతున్నావు? ఫోన్ చేసి చెప్పాను కదా నీకు, మా అబ్బాయి నేను కలిసిపోయామని. ఆటోమేటిక్గా ఒకసారి అదే వచ్చేద్ది. మీ అబ్బాయితో మాట్లాడాలి, మీ అబ్బాయితో కలవాలి అని ఎప్పటి నుంచి కలలు కంటున్నావని. నీ కళ నెరవేరిందా? ఇప్పుడు హ్యాపీ అయినా? ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ ఇప్పుడు కాదన్నా, ఇంకోటి ఉంది. అది జరిగితే అప్పుడు. ఏంట్రా తమ్ముడు, ఏంటి? మా అబ్బాయి నేను కలిసిపోయాం కదా. మీ అబ్బాయి నువ్వు కలిపితే సరిపోయినట్టేనా? అక్కడతో అయిపోయినట్టేనా? ఫ్యామిలీ కలిసిపోయినట్టేనా? అంటే ఏంట్రా తమ్ముడు నువ్వు అనేది? వదిన కూడా కలిస్తే బాగుంటుంది కదనా. ఒకటి ఆలోచించాను, మీ అబ్బాయికి అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు. అదే ఇద్దరు కలిసి ఉంటే ఆడికి ఎంత ఆనందంగా ఉంటుంది ఒకసారి ఆలోచించు. భార్యాభర్తల్లా కాకపోయినా కనీసం ఆ పిల్లోడికి అమ్మ నాన్న ఉండలేరన్నా. ప్రేమ జీవితంలో కలిగే ఓ మధురానుభూతి. పెళ్లి జీవితానికే ఓ మధురానుభూతి. పిల్లలు దేవుడు ఇచ్చిన ఓ గొప్ప వరం. తల్లిదండ్రులు కనిపించే దేవుళ్ళు. పెళ్లి అనేది ప్రేమతో అయినా పెద్దల అంగీకారంతో అయినా జీవితాంతం కలిసుంటేనే ఆ బంధానికి ఒక అర్థం ఉంటుంది. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. తల్లిదండ్రులు కలిసుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ పిల్లల జీవితం ఇంకా బాగుంటుంది. భార్యాభర్తలుగానే కాదు, తల్లిదండ్రులుగా కూడా మీ పాత్రను పూర్తిగా పోషించండి. మీ పిల్లల జీవితానికి మీరే వెలుగునివ్వండి. ఈ చిత్రం ప్రతి తల్లి తండ్రికి అంకితం. మా చిత్రానికి సహకారం అందించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జానీ వండర్స్ టీమ్.
రెడీ చెప్పాడుగా ఏదోటి రైట్ చూడరా ఇచ్చుడు అలాగే ఇంకా దగ్గరకుండా చూపించు ఇప్పుడు అసలు నీ బాధ ఏంటి ఎవరు కావాలి నీకు రెడీ ఏం చెప్పినా గుర్తుపెట్టుకుని మొత్తానికి ఇదో చెప్పాడు అర్థమైందా? రెడీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరు బాగా కలుస్తున్నారు, విడిపోయారు. ఎవరు తప్పని చెప్పాను నేను ఇప్పుడు? మీరిద్దరు బాగానే విడిపోయి బాగా ఉన్నారు, కానీ మీ అబ్బాయి వెనకాల మీ లైఫ్లో స్పాయిల్ అయిపోయి ఉన్నారు. మీరిద్దరు విడిపోయి బాగానే ఉన్నారు, కానీ మీ అబ్బాయి ఏమైపోతారు అని పరిస్థితి ఏంటి మీరు ఆలోచించి వచ్చారన్నా? అయితే నీకు ఎందుకైనా ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు అది గొంగతే మీరు 2 రోజులు పూర్తి చేస్తాను. స్లోగా అండి చూడు గాలి ఇయ్యాలో గాలి ఇయ్యాలో రెడీ నీకు రోజు కోసం పర్లేదు పర్లేదు ఏంటంటే అలా వస్తున్నారేంటి? రెడీ రెడీ అక్కడ దాకా వెళ్ళాక ఏం చేయాలో అర్థం అవట్లేదురా. ఇందాక నాతో దెబ్బలాడాడు కదా, ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటని రెడీ వీళ్ళు చెప్తున్నా నేనే మీ నాన్నని ఏమంటాడు ఏంటో. రెడీ బా ఏమి బా ఎడుతుంది బా చెప్పు బా బా బొమ్మ దిగలేక ఎందుకు సరే ఎందుకు ఏడుస్తున్నావు బా బా ఏమైంది బా బా లేగు బా ఎందుకు ఏడుస్తున్నావు బా లేగు బావా బా ఒకసారి అని నూరారా నాన్నని పిలమంటరా, ఆ నూరారా నాన్నని పిలవాలి. ఒకసారి ఒకసారి అని నూరారా నాన్నని పిలమంటరా, అది మాట్లాడుతుంటే ఒకసారి రెడీ నుంచి ఒక నానంటే ఆడికి శత్రువులకు అవుతున్నాడు. ఒక నాన్న అంటారు చిన్నప్పటి నుంచి నాన్నని పిల్లమ మాటకే శత్రువులు పెంచుకున్నాడు ఆడు. అలాగే ఇప్పుడు నువ్వు నాన్నని పిల్లమన్నావు అనుకో నేను ఎట్లా చంపేస్తాడు తర్వాత నేను ఇష్టం. అలా కనుకరా మా ఫ్రెండ్ నీకు బాబాయ్ అంటాడు లేదంటే నాన్న అంటాడు. అలా అనకరా ఫ్రెండ్, మా ఫ్రెండ్ తండ్రులు అంటాడు నీకు. అసలు తండ్రికి దిక్కు లేదు, ఇంకా ఎంతమంది తండ్రి లేదు నాకు. పైగా ఇతనా ఇందాక చూసాం ఇతను ఎంత గొప్పడు. అతనికి పిల్లలంటే ఇష్టం ఉండదు, శత్రువులు అంటారు పిల్లలు.